దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకుంటేనే కనుచూపు మేరలో కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి. టార్గెట్లను ఛేదిస్తున్నప్పుడే లాంగ్ టర్మ్ లక్ష్యాలను చేరుకోగలం. అందుకే విజన్ 2047ను రీచ్ అవ్వాలంటే 5 ఏళ్లకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2029కి అద్భుతమైన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అరకు కాఫీని విస్తృత స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆ కాఫీని అందుబాటులోకి తెచ్చింది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అసెంబ్లీ లాబీలో 3 స్టాళ్లను ఏర్పాటు చేయించింది. ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆ కాఫీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్కు ఇచ్చారు. సేంద్రియ పొడి కావడంతో కాఫీ టేస్టీగా ఉందని వారు చెప్పారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం చెప్పారు. ఇలాంటి ఉత్పత్తులను ఇంకా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేతన్నల ఇళ్లకు నెలకు 200, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. 40,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో జరగనున్న పనులకు సంబంధించి సిఆర్డీఏ చేసిన తీర్మానాలకు పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం 2025 ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించింది. ఇక స్టార్టప్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విద్యార్థులు ప్రారంభించి స్టార్టప్ సంస్థల్ని ప్రోత్సహించేందుకు, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు స్టార్టప్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్టార్టప్ ను బట్టి 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు సాయం అందించే అవకాశం ఉంది. ఇంధన రంగంలో ప్రీమియర్ ఎనర్జీస్, దాల్మియా సిమెంట్, లులు గ్లోబల్ ఇంటర్నేషనల్, సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ, ఇండోసోల్ సోలార్, బాలాజీ యాక్షన్, బిల్డ్ వెల్ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 2014-2019 టైంలోనే విశాఖలో లూలు మాల్ ఏర్పాటుకు అంతా సిద్ధమైందని సీఎం చంద్రబాబు గుర్తుకు చేశారు. కానీ తర్వాత ప్రభుత్వం మారడంతో లూలు వెనక్కి తగ్గిందని గుర్తుకు చేశారు. ఇప్పుడు మరోసారి ప్రయత్నాలు జరిపి విశాఖతో పాటు అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటుకు ఒప్పించామని అన్నారు సీఎం. ప్రభుత్వం సంపదను సృష్టించి ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు సంపదని సృష్టించుకునేలా ప్రజలను కూడా తయారు చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. పేదల తక్షణ అవసరాలు తీరుస్తూనే దీర్ఘకాలంలో వారు స్వశక్తితో ఎదిగేలా చూస్తామని చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో చెప్పారు. విజన్ 2047 గురించి మాట్లాడుతూ వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారాయన. నియోజకవర్గాల వారీగా విజన్ ఎజెండా అమలుతో స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారమవుతుందని ఆయన ప్లాన్. ఈ విజన్ లో ప్రజల అభిప్రాయాలు తీసుకుని వారిని భాగస్వాములను చేస్తామన్నారు సీఎం. రాష్ట్రంలోని 26 జిల్లాల విజన్ డాక్యుమెంట్ తయారు చేసి త్వరలో కలెక్టర్ల సదస్సులు విడుదల చేస్తామన్నారు సీఎం. నియోజకవర్గాలకు 3 నమూనాలు ఇచ్చామని చెప్పారు. వాటి ఆధారంగా డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. దానికి 10 సూత్రాలు ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాల విజన్ ప్రణాళికలను తయారు చేశామన్నారు. తానొక్కడినే పనిచేస్తే సరిపోదని ఎమ్మెల్యేలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2047 విజన్లోని 2029 కూడా భాగమన్నారు ఆయన. 2029 నాటికి టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని పనిచేస్తామని చెప్పారు. ఏం చేశామో ప్రజలకు వివరించి ఎన్నికలకు వెళ్తామన్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాల్సిందేనని అన్నారు సీఎం. దానికోసం ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఆమోదయోగ్యంగా లేకపోతే కోరుకున్న చోటే స్థలం ఇస్తామని అన్నారు. దీంతో పాటు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంటింటికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అవకాశమున్న మేర పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అందిస్తామన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలన్నారు సీఎం. డిజిటల్ అనుసంధానంలో భాగంగా ఇంటింటికి వైఫై సౌకర్యంతో పాటు 5G లేదా 6G బ్రాండ్ విత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక వీటితో పాటు నదుల అనుసంధానం, రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు చంద్రబాబు. చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. వాళ్ళు కానీ కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని కానంటే ఎక్కడ కావాలనో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం.
100% 29కి ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇళ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్లలోనే ఏపీకి బలమైన రాజధాని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో ఓవైపు పాలన చేస్తూనే మరోవైపు రాజధాని నిర్మాణంపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం సీఎం సమీక్షలో సిఆర్డీఏ, హడ్కో కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం రాజధానిలో పనులకు హడ్కో 11,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయనుంది. ఆదివారం సీఎం చంద్రబాబు తన ఇంట్లో పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవల్ని గుర్తుకు చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన సేవలను గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడే ఓ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేసి ఆవిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రగా మార్చడమే తమ సంకల్పమన్నారు సీఎం. ఈ ఉగాదికి P4 విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీన్ని జయప్రదం చేస్తే సమాజంలో సుస్థిరత ఉంటుందని సీఎం ధీమా. రాబోయే 5 ఏళ్లలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేసి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.